హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్లో చార్ట్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. బేసికలీ ఛానల్లో సింపుల్గా ఈజీగా మైండ్ స్ట్రెస్ లేకుండా ట్రేడ్ ఎలా చేయాలని చెప్తాను 1 minute టైం ఫ్రేమ్లో యూజింగ్ లెవెల్స్ అండ్ ట్రెండ్స్. సో అదే ఛానల్ స్పెషాలిటీ. ఓవర్గా పిచ్చి పిచ్చిగా లెవెల్స్ గీసుకొని ముందు రోజు దాని మీద ఒక గంట సేపు, 6 గంటల సేపు, 10 నిమిషాలు సోది కొట్టి కాదు. మనం ట్రేడింగ్ ఎలా చేయాలంటే మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనం ట్రేడింగ్ చేయాలి, అంతేగాని ముందు రోజు ఇదేమవుతుంది, అక్కడ ఏమవుతుంది, ఈ లెవెల్ ఇక్కడ వస్తే నేను బై చేస్తా, ఇక్కడ సెల్ చేస్తా కాదు. మార్కెట్ ఓపెన్ అయ్యాక ట్రెండ్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవాలి. సో అదే నేను బాగా నేర్చుకుంది. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు మీరు ఆల్రెడీ లెవెల్స్ గీసుకున్నాయి. లెవెల్స్ గీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదండి. ఆల్రెడీ లెవెల్స్ ఎలా గీసుకోవాలని ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్, హౌ టు డ్రా లెవెల్స్ అనేది పెడతాను. అవి కంపల్సరీ చూడండి. లెవెల్స్ గీయడం ఇంపార్టెంట్ కాదు, లెవెల్స్తో మనం ట్రేడ్ ఎలా చేయడం అండ్ యూజింగ్ ట్రెండ్ అనమాట. బేసికల్లీ ఫస్ట్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ లెవెల్స్ ఉండాలి మన చార్ట్లో. ఆ లెవెల్స్ అనేది మన ఎగ్జిట్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, బేసికల్లీ నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను ఆప్షన్ బై. ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, గ్రీన్ రెడ్ గ్రీన్ గ్రీన్. ఇక్కడ బై చేశాను. ఇక్కడ బై చేసినాక నేను ఎగ్జిట్ ఎలా అయ్యానంటే నిఫ్టీ బట్టి వెళ్ళాను. ట్రేడ్ చేయడం బ్యాంక్ నిఫ్టీ, బట్ ఎగ్జిట్ అవ్వడం నిఫ్టీ. ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్స్ ఈ గ్రీన్ లెవెల్ హిట్ అయినాయో, ఇక్కడ 25,999 వాట్ ఎవర్ లెవెల్, సో అక్కడే ఎగ్జిట్ అయిపోయాను నేను. ఓకే, బట్ బ్యాంక్ నిఫ్టీలో ఈ గ్రీన్ లెవెల్ హిట్ కాలేదు. ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తుంటే వచ్చేది, బట్ నేను తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. ఎస్, అంటే అది నా అనాలిసిస్ అనమాట. ఓకే, బేసికల్లీ కంపల్సరీ రీచ్ అవ్వాలని లేదు మనకి బేసికల్లీ. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు టాప్ లూజర్స్ ఎంట్రీస్ ఎగ్జిట్ డిస్కస్ చేద్దాం మనకి. ఓకే, సో మార్కెట్ పెరిగింది కాబట్టి ఫస్ట్ ఒక గ్రాసిమ్ స్టాక్ తీసుకుందాం. సో గ్రాసిమ్ చూసారు కదా, ఒక రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది, దాని తర్వాత గ్రీన్ ఇక్కడ బై చేస్తామండి. ఓకే, ఇక్కడ బై చేసినాక మనం మళ్ళీ రివర్స్ అయింది చూసారా, కానీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు చూసారా. పేషెన్స్గా హోల్డ్ చేయాలి. పేషెన్స్గా హోల్డ్ చేస్తే మన ఒక లెవెల్ నెక్స్ట్ గ్రీన్ అనే లెవెల్లో టార్గెట్ హిట్ అయింది, నెక్స్ట్ రెడ్ బ్లూ, ఇలా మన టార్గెట్ హిట్ చేసుకుంటూ ఈజీగా వెళ్ళిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం మనం, SBI లైఫ్. చాలా వర్స్ట్ ట్రేడ్ అండి SBI లైఫ్లో. ఏం అర్థం కావట్లేదు ఎలా ఎక్కడ తీసుకోవాలని. లేదు బుద్ధి తక్కువ, ఈ రెడ్ ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి గ్రీన్ ఇక్కడ రెడ్ గ్రీన్ ఇక్కడ బై చేస్తామండి. బేసికలీ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్. సో కంపల్సరీ బౌన్స్ బ్యాకే పైకి వెళ్ళాల్సిందే. ఇక్కడ బై చేసినాక మనం ఈ లెవెల్ ఆర్ ఎవో టార్గెట్ పెట్టుకుంటాం, బట్ ఈ లెవెల్ మధ్యలోనే ఇక్కడ రివర్స్ అయింది. ఓకే, సో రివర్స్ అయినా మనం ఇక్కడ బై చేస్తాం కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుందా అంటే ఎస్ వెళ్ళింది, చాలా లేట్గా వెళ్ళింది. ఎక్కడో 1 o'clockకి పేషెంట్గా వెయిట్ చేస్తుంటే అక్కడ 1 o'clock ఆ టైంలో కొంచెం ఓకే ప్రాఫిట్ వచ్చేది మనకి. ఓకే, సో నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్. వెరీ డెడ్ ఈజీ ట్రేడ్ అండి. ఓకే, 2 లెవెల్స్ మధ్యలో ఉన్నాయి, లెవెల్ పైన ఓపెన్ అయింది, గ్రీన్ ఇక్కడ బై చేస్తే బ్లూ అనేది హిట్ అయిపోయింది మనకి. ఓకే, బ్లూ అనేది హిట్ అయిపోయింది. బ్లూ దాటి పైకి కూడా వెళ్ళినా కూడా ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు పేషెంట్గా వెయిట్ చేస్తే. నెక్స్ట్ లూజర్స్ చూద్దాము, కోటక్ బ్యాంక్ చూద్దాము. వరస్ట్ ట్రేడ్ అండి ఇవాళ. ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది. ఓకే, దీన్ని పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది ఎవరికి తెలియదు, అంటే ఇనీషియల్గా మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు. బట్ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి ఇక్కడ బై చేయొచ్చండి. బేసికలీ బై చేస్తుంటే మన టార్గెట్ వచ్చేసరికి ఈ బ్లూ లైన్. ఓకే, ఈ బ్లూ లైన్కి ఇక్కడ సమ్వేర్ బ్లూ లైన్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా పైన కూడా సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, దాని తర్వాత
ఇంకా ఎక్కడి వరకు వెళ్ళిందని చూద్దాం. దాని తర్వాత రివర్స్ అయ్యి కింద పడ్డది. ఎస్, ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. లేదు ఇంకా మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పేషెంట్ వెయిట్ చేస్తే అక్కడ వరకే. అంటే ఒకటే ట్రేడ్, 2 ట్రేడ్స్ బేసికలీ. ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్, ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ ఎగ్జిట్, అంతే. ఇంకో స్టాక్ వచ్చేసరికి ఓఎన్జీసీ చూద్దాం. ఏదో ర్యాండమ్గా పిక్ చేస్తాను. నా ఐడియా ఏంటంటే ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఒక ట్రేడ్లో అనేది నా ఉద్దేశం. ఎవ్రీడే అందుకే ఏదో ఒక ర్యాండమ్ స్టాక్స్ టాప్ 3 తీసుకుంటూ ఉంటాను. రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం బేసికలీ. ఇక్కడ సెల్ చేసినాక మన గ్రీన్ అనేది మన టార్గెట్ అవుతుంది. ఓకే, ఈజీగా హిట్ అయింది. దాని కింద కూడా వెళ్ళింది, ఎక్కడన్నా ఎగ్జిట్ కావచ్చు. ఓకే, ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే అంతే. లేదు, ఒకటే టార్గెట్ అనేది. సేల్ చేస్తాం గ్రీన్ లెవెల్ దగ్గర, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం, ఇక్కడ కానీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సన్ఫార్మా చూద్దాం. ఓకే, సన్ఫార్మా కూడా ఒక రకంగా ఈజీ ట్రేడ్. ఒక పెద్ద రెడ్ క్యాండిల్, ఈ రెడ్ పడ్డాక మనం సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేస్తాం కదా, అది ఇక్కడ వరకు వెళ్ళింది, ఎగ్జిట్ కావచ్చు మనం నచ్చినట్టు ఎక్కడైనా. కానీ గ్రీన్ అనేది మన టార్గెట్. గ్రీన్ రీచ్ అయిందా లేదు చూద్దాం. రీచ్ అవ్వలేదు, ఒక రకంగా సైడ్ వేస్. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింటే ప్రాఫిట్లో ఉండవాలి. మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది బేసికల్లీ, ఈ లెవెల్ని. ఓకే, ఒక రకమైన లాస్ చెప్పాలి అంటే. ఓకే, సైడ్ వేస్ మార్కెట్. నెక్స్ట్ బిట్కాయిన్ చూద్దాం. బిట్కాయిన్ అనేది మార్నింగ్ ఆల్రెడీ ఒక షార్ట్లో ఎంట్రీ అనేది మనం చూసాము. మళ్ళీ చెప్తాను చూడండి వాళ్ళకి. ఇది ఓపెనింగ్ లైన్ అండి. మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయింది. నిన్న ఎక్కడైతే ఈ సైడ్ వేస్ ఉందో 1 minute టైంలో ఒక బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్ బ్రేక్ అయినాక ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు మనకి బేసికల్లీ. ఇక్కడ ఎంటర్ అయినాక మన బ్లూ అనే టార్గెట్ చూసారా, ఈజీగా రీచ్ అయిపోయింది. అట్లీస్ట్ దాని దగ్గర వరకు వెళ్ళింది. దాని తర్వాత కూడా బ్రేక్ అయింది. ఓకే, పైకి వెళ్ళింది, దాని తర్వాత కింద పడ్డది. ఇంకా అనవసరం దానికి కింద పడ్డదా లేదా అని. అంటే ఈ లెవెల్కి టచ్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వడం, ఆ లెవెల్ కొంచెం ముందు ఎగ్జిట్ అవ్వడం, ఆ లెవెల్ బ్రేక్ అయినా పైన ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వడం. ఓకే, పై చేసి. ఓకే, అండ్ నెక్స్ట్ డోజోన్ చూద్దాం. మార్కెట్ ఒక గ్రీన్ రెడ్, మనం రెడ్ ఇక్కడ సెల్ చేస్తామంటే, ఇక్కడ సెల్ చేసినాక ఈ లెవెల్ వరకు వెళ్ళి పేషెన్స్ మళ్ళీ లెవెల్ టెస్ట్ చేసింది మనకి. మళ్ళీ రివర్స్ కింద పడుతుంది. బట్ టార్గెట్ ఏదైతే బ్లూ, ఈ 47,327 ఏదైతే లెవెల్ ఉందో అక్కడ ఒక రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అండ్ గోల్డ్ చూద్దాం. గోల్ ఏం లేదండి, ఒక గ్రీన్ రెడ్ గ్రీన్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ గీసుకున్నాను కదా, ఒక ఎల్లో లెవెల్. ఈ లెవెల్ బేసికల్లీ అంటే ఫస్ట్ క్యాండిల్ది గీసుకున్నాను ఒక లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది పైన. ఓకే, సో బ్రేక్ చేయలేక కింద పడింది కాబట్టి ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, బట్ టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ లెవెల్. మళ్ళీ పైకి వెళ్ళింది, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే పైకి వెళ్ళింది. బట్ పేషెన్స్గా వెయిట్ చేయాలండి మనం. బట్ మోస్ట్లీ మన సైకాలజీ ఫెయిల్ అవుతుంది బ్రేక్ అయినాక. ఎందుకంటే కొంచెం గ్యాప్లో ఇక్కడ నుంచి రివర్స్ అయిందంటే ఓకే, బట్ చాలా పైకి వెళ్ళింది ఇక్కడ వరకు. ఓకే, సో ఇది మోస్ట్లీ ఒక ఫెయిల్ ట్రేడ్ చెప్పాలంటే. లేదు ఇక్కడ కూడా మనం పైకి వెళ్ళినందుకు వెయిట్ చేస్తాం పేషెంట్గా అంటే ఇక్కడ వరకు వచ్చింది టార్గెట్. సో ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు మనం పేషెంట్గా వెయిట్ చేస్తాం అంటే ఈ సైకాలజీ టెన్షన్ బియర్ చేసినాక గ్రీన్ లెవెల్లోనే హిట్ అయ్యి టార్గెట్ హిట్ అయింది. లేదు ఇంకా పేషెంట్ వెయిట్ చేస్తే ఈ బ్లూ లెవెల్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. ఓకే, సో అది ఇవాళ ట్రేడ్స్, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.